డైరెక్టర్ ఆర్వి కర్ణన్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. వైద్య శాఖ ఏర్పాటు చేసిన 40 బైక్ అంబులెన్స్లను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందించాలని, భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని అన్నారు. వైద్యులు దేవుడితో సమానమని, అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని చెప్పారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు మంత్రి సీతక్క. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ కర్ణన్ గారు ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు దాదాపుగా 40 బైక్ అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది. ఆ బైక్ అంబులెన్స్ లో 21 రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్ కు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇతర వైద్యానికి సంబంధించి కూడా 40 రకాలుగా మెడిసిన్ కానీ, ఇతర ఎక్విప్మెంట్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాలను, ప్రాణాలను కాపాడడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 30 బెడెడ్ హాస్పిటల్ను 50 బెడెడ్గా మన ఇక్కడ ఏదైతే జాతర ప్రాంగణానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా అనేక మెడికల్ హెల్త్ సెంటర్స్ ను ఓపెన్ చేసి జంపన్న వాగుకి ఇరువైపులా, అదేవిధంగా బస్టాండ్ ఏరియాలో, క్యూ లైన్స్ దగ్గర, మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున మెడికల్ టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్స్ కానీ, డిఎంఎడ్హెచ్ఓస్ కానీ, అదేవిధంగా ఇతర పై అధికారులు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం కోసం రావడం జరుగుతుంది. ఈరోజు సుదీర్ఘంగా రివ్యూ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారందరికీ కూడా ప్రాణదానం చేసే దాతలుగా మన డాక్టర్స్ ఎంతో మానవత్వంతో